వెల్కమ్ టు విందు భోజనం ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ తెలుసుకోబోతున్నామండి. కొంచెం ఓపికగా వినండి. ఆయుర్వేదం చెప్తున్న ఈ చిన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎల్లవేళలా ఆహారాన్ని ఔషధంలాగా తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఔషధాలను ఆహారంలాగా తీసుకోవడం తప్పనిసరి కావచ్చు. నమస్తే అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఇంతకుముందు పెట్టాను కదా ఒక వీడియో, మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పిన 3 కంటి ఆరోగ్య జాగ్రత్తలు అని. వాటిలో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అందుకనే దాన్ని కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఆ 3 సూచనల్లోనూ ఇదే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది అతి ముఖ్యమైన సూచన అండి. కాబట్టి కొంచెం ఓపికగా వినండి. నేను వంట చేసేటప్పుడు నిన్న ఆ వీడియోలో చెప్పినట్లుగానే ప్రతిరోజు ఆకుకూరలు వాడతానండి. అది సాంబార్ అయినా ఏదైనా సరే, రోజు పండ్లు వాడతాము, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీసే వండుతాం. మాకు గార్డెన్ కూడా ఉందండి. అందుకని మేము వద్దనుకుంటే కూడా తప్పకుండా పాడైపోతాయని ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ వాడతామండి. వంటలో మిక్స్డ్ వెజిటబుల్సే వాడతాం ఎక్కువగా. ఒకే కూరగాయతో వండేవి చాలా తక్కువ. ఇంకా జ్యూసెస్, ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోయి స్కూల్లో కూడా తింటామండి, బ్రేక్ఫాస్ట్గా కానీ. అలాగా గార్డెన్లో ఎలాగ ఆకుకూరలు వేస్ట్ అయిపోతాయి అన్నట్టు కనీసం 6-7 రకాలు ఉన్నాయి ఆకుకూరలు. ఇంకా బయట పండ్లు తెచ్చుకొని కూడా తింటాము. అయితే వంట నాకు ప్యాషన్ అండి. అందువల్ల చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. రకరకాలు ఆకుకూరలతో కానీ, లేదంటే తోటకూర కాడలు పులుసు అని ఇలాగా ఎప్పుడు 3-4 రకాల వెజిటబుల్స్ కలిపే కూర వండుతానండి. ఇంత చేసినప్పటికీ కూడా నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, నేను వర్కింగ్ ఉమెన్ కదండి. వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమా, లేదా స్నానం కూడా చేసేస్తాను దాదాపుగా. చలికాలం ఎప్పుడో తప్పక వెంటనే స్నానం చేస్తాను. ఇంకా ఈ ఫేస్ ప్యాక్లు అవి అట్లాంటివి పెద్దగా వేయకపోయినప్పటికీ కూడా ఫేస్ వాష్ అయితే తప్పకుండా చేస్తానండి. చెవులు, ఫేస్ అంతా కడుక్కుంటాను నేను. కానీ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఈ 3 జాగ్రత్తల్లో 2 నేను చేస్తానన్నాను కదండి. ఏంటి అవి? వంటలో ఆకుకూరలు, కూరగాయలు, పచ్చి కూరగాయలు అన్నీ తింటాము. ఇక పండ్లు తింటాము, ఫేస్ వాష్ కూడా చేసుకుంటాను. కానీ నేను ఇంతకాలం 25 సంవత్సరాల పాటు సిగ్గుపడి స్పెడ్స్ అయితే పెట్టుకోలేదండి. ఉదయం సాయంకాలం నేషనల్ హైవే మీద, తర్వాత పల్లెటూరు రోడ్లలోనే మేము ప్రయాణం చేస్తాం కదా, ఎంతో డస్టు కళ్ళ రెప్పల మీద పడిపోతుందండి. దాన్ని నేను ఎప్పుడూ అంత సీరియస్ సమస్యగా తీసుకోలేదు. మేము చాలామంది కంటే ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ తింటాం కదా అన్న ఆధ్యాసలో ఉన్నాను తప్ప ఇది స్పెడ్స్ గురించి పట్టించుకోలేదండి. ఇంకోటి ఏంటంటే, మనం రీడింగ్ స్పెడ్స్ వాడతాం కదా, తలనొప్పి కానీ రీడింగ్ స్పెడ్స్, అవి పనిచేయవండి. ఖచ్చితంగా గాగుల్స్ అంటాం కదా, అవే సరిపోతాయి. అందుకు కొంత నేను సిగ్గుపడి ఇవి పెట్టుకోలేదండి. అందువల్ల ఈ కంటిన్యూషన్ వీడియో చేశాను. మీరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఏ తలనొప్పికో, లేదంటే మామూలుగా రీడింగ్ స్పెడ్స్ ఉంటే అవి సరిపోతాయి అనుకోవద్దు. ఖచ్చితంగా కూలింగ్ స్పెడ్స్, ఈ గాగుల్స్ అంటారు కదా, అవైతేనే మనకి పూర్తిగా కవర్ అవుతుందండి. కన్ను సైడ్స్ నుండి కూడా కవర్ అవ్వాలి కదా. మనకి భగవంతుడిచ్చిన రెప్పలు, కంటి రెప్పలు. గతంలో అయితే కంట్లో నలకలు పడకుండా, దుమ్ము పడకుండా కాపాడేవేమో, కానీ ప్రస్తుతం ఈ పెరిగిన పొల్యూషన్లో అవే కంటి జబ్బులకు కారణం అవుతున్నాయండి. ఉదయం మనం వెళ్ళేటప్పుడు ఆ కంటి రెప్పల మీద మనకి దుమ్ము, చిన్న చిన్న నలకలు లాంటివి పడతాయి కదా, అవి సాయంకాలం వరకు మనం వాష్ చేయం కదా డ్యూటీలో. అందువల్ల కంటి రెప్పల మీద వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఉండిపోయి కంటి జబ్బులకు కారణం అవుతున్నాయండి. కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్ళైనా
జాబ్స్ చేసేవాళ్ళైనా, వ్యాపారాలు చేసేవాళ్ళైనా బయట డస్ట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు గాగుల్స్ ధరించండి. సిగ్గుపడకండి. ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి. ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే మన చుట్టుపక్కల బంధువులు ఏమనుకుంటారో అని మాత్రం అనుకోకండి. వాళ్ళందరూ మనకి కంటి సమస్యలు రాకుండా, చర్మ సమస్యలు రాకుండా కాపాడలేరు కదా. వాళ్ళ గురించి మనకి ఎందుకండి. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ గారు చెప్పిన కంటికి సంబంధించిన 3 సూచనలు, జాగ్రత్తలు అందరూ పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నానండి. ఒక విషయం అండి, నేను పాటించనిది లేదా నాకు సరిగా తెలియంది ఏది మన ఛానల్లో నేను చెప్పనండి. జెన్యూన్గా చెప్తున్నాను. నేను పాటించింది, నాకు మంచి రిజల్ట్ వచ్చింది, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నదే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియోలోని ఇన్ఫర్మేషన్ను మీరు నమ్మొచ్చు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.